జగన్మోహన్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? మేము అన్నీ చేసేసామని చెప్తున్నారుగా. వాళ్ళు ఈ 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదండి. మేము అన్నీ చేసామని చెప్పుకోవడం మొన్న పదం తప్పించి ఒక పని చేసింది కూడా లేదు. వాళ్ళ 2 ఏళ్ల పాలనలో ఒక్క పేదవాడు కూడా ఒక మెతుకు తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సూపర్ 6 ఎక్కడుందో కూడా జనాలకి అర్థం కావట్లేదండి. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో, అది దాంట్లో ఏం అమలయ్యో కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఒకప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో సచివాలయ స్టాఫ్ ఉద్యోగాలు తీశారు. ప్రతి పేద ఇంట్లో ప్రతి ఒక్క ఉద్యోగం కూడా చాలామందికి హెల్ప్ఫుల్గా అయ్యి చాలా లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయండి. మరి ఇక్కడ అనిత గారు మరి ఏ ఉద్యోగం ఇచ్చారు? మరి మా మండలాల్లో అయితే మాకు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కూడా లేదు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మేము విద్యాశాఖను అభివృద్ధి చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు అని చెప్పి స్కూల్కి ఒక కార్యక్రమం పెట్టారు. ఈరోజు అది అమల్లో ఉందా? అది లేదండి. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు విద్య ఎక్కడ కూడా పిల్లల దగ్గర నుంచి గాడి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలామంది విద్యార్థులు భవిష్యత్తు చాలా మంచిగా ఉంది. ఈ రోజున చూస్తే మా మండలంలో అయితే పాసింగ్ పర్సెంటేజ్ 10th చాలా నీళ్ళండి. మా దగ్గర ఫెయిల్ అవడం అనేది చాలా రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు సగానికి పైకి మొత్తం ఫెయిల్ అయిపోయారండి 10th క్లాస్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన చేశాడు, మేము మంచి పరిపాలన చేస్తాము అంటే వాళ్ళకి విధ్వంసం ఏంటంటే పేదవాడికి కష్టపడకుండా వాళ్ళ నోట్లో తీసుకొచ్చి అన్నం పెట్టడం వాళ్ళకి విధ్వంసమైన పాలన. వీళ్ళు చేసేదేమో మంచి పాలనలాగా వాళ్ళకి అనిపిస్తుంది, అంతే. వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారండి వాళ్ళు. నారా లోకేష్ గారు నిన్న సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంటికి వచ్చి చెప్తున్నా మేము చేసిన అభివృద్ధి నువ్వు చేసావా అంటే. ఆయన చెప్పుకోవడం వాళ్ళు మైకులు పట్టుకొని చెప్పుకోవడం తెప్పించి జనం చెప్పాలి కదండి మేము పలానా చేశారు వాళ్ళు అని చెప్పి. ఇప్పటికీ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేశారండి వాళ్ళు? అదేంటి పెన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు ఎక్కడన్నా చూపిస్తే వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పేసి ఒప్పుకోవచ్చండి మనం కూడా. ప్రతి పేదోడు ఇంటి దగ్గర ఉంటే ఇంటింటికి వెళ్ళి బియ్యం, కందిపప్పు, పంచదార ఇచ్చేవాళ్ళు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో పొద్దున్న సాయం దాకా పడిగాపులు కాసుకొని 3 రోజులు పనులు మానేసుకొని స్టోర్ దగ్గర కూర్చొని తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందండి.